తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు కొన్ని రోజుల పాటు స్థిరంగా ముందుకు సాగకపోవడంతో ఎండ తీవ్రత, ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. అయితే తాజాగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో కొంతకాలం ముందుకు సాగలేకపోయాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడడంతో రుతుపవనాలు మళ్లీ బలపడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల కురిసిన వర్షాల వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ సోమవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని తెలిపింది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కున్నారం గ్రామంలో అత్యధికంగా 17.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించింది. అలాగే మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లుగా అధికారులు తెలిపారు. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికను జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆయా జిల్లాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాల ప్రభావం కొనసాగనున్నట్లుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాగులు, వంకలు, చెరువుల సమీప ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండడం, విద్యుత్ స్తంభాలు, చెట్ల సమీపంలో నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ సూచనల్ని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.